ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. హాయ్ హలో నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శైలజ వేణుగోపాల్. ఈరోజు మన వీడియో వచ్చేసి తిరుమలలో మనం చూడవలసిన ప్రదేశాలు రండి చూసేద్దాం. తిరుమలకి రావడానికి నాకు 2 సంవత్సరాలు పట్టింది. 2023లో వచ్చానంటే 2025లో మళ్ళీ వచ్చాను. ఇప్పుడైతే భోజనం చేయడానికి సత్రంలోకి వచ్చాము. ఫ్యామిలీ అంతా వచ్చాము, అంటే మూడు ఫ్యామిలీలు వచ్చాము. అక్క వాళ్ళు, చెల్లి, మేము. 2 సార్లు వచ్చినప్పుడు సత్రంలో అసలు తినలేదు, అంటే లైన్ చాలా పెద్దగా ఉండే, చాలామంది ఉండే. ఎండాకాలం అంటేనే అందరు వస్తారు కదా సమ్మర్ హాలిడేస్కు. నాకు 2 సార్లు అవకాశం రాలేదు. ఈ సంవత్సరం అయితే 2 రోజులు అక్కడ కేటాయించాము. 2 రోజులు సత్రానికి వెళ్ళి తిన్నాము. చాలా సంతోషంగా అనిపించింది. మనకు సత్రంలో అన్నం దొరకాలంటే భగవంతుడి ఆశీర్వాదమే. ఈ 2 లైన్లు ఇక్కడ కనిపిస్తుంది మా ఫ్యామిలీనే. ఇప్పుడైతే మనం జపాలికి వచ్చేసాము. జపాలి అంటే హనుమంతుడు ఉంటాడు ఇక్కడ. చాలా దూరం వెళ్ళాలి. జపాలి అనే ఋషి తపస్సు చేస్తే హనుమంతుడైతే దర్శనం ఇచ్చాడు. ఇక్కడైతే చూడండి పెద్ద కోనేరు ఉంది. చాలామంది జనాలు ఉన్నారనమాట. నడవడానికి అయితే చాలా టైం పట్టింది. కానీ పిల్లలతో ఎవరైనా వెళ్ళినప్పుడు తినడానికి తిండి, తాగడానికి వాటర్ అయితే తీసుకెళ్ళండి. దారెంబడి అయితే ఏమి ఉండదు, అక్కడ వాటర్ అయితే దొరకదు. మళ్ళీ హనుమంతుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత కింద ట్యాప్స్ అయితే ఉంటాయి. అప్పటిదాకా వాటర్ ఉండదు, ఫుడ్ ఉండదు. రోడ్డు మీద స్నాక్స్ అవి దొరుకుతాయి, కానీ అవైతే పిల్లలు తినలేరు. పిల్లలతో వెళ్ళినప్పుడు అయితే జాగ్రత్త. ఇక్కడైతే హనుమంతుడి కోసం మేము కొబ్బరికాయ, తమలపాకు దండ అయితే తీసుకున్నాము. నడిచేటప్పుడు నాకైతే చాలా కష్టంగా అనిపించింది, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకొని అక్కడ కాసేపు కూర్చున్నాం కదా, అలసట అంతా పోయింది. చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకాసేపు ఇక్కడే ఉంటే బాగుండు అన్నంత బాగుంది అక్కడ. ఇది మా ఫ్యామిలీ. ఇక్కడ కూర్చున్నాము. ఇక్కడ శివయ్య, అక్కడ చెట్టు కానుకొని హనుమంతుడు ఉన్నాడు. మనం ఏదైనా కోరిక కోరుకొని ఆ చెట్టు దగ్గర అయితే కైన్ అంటు పెట్టాలి. అంటు పెడితే మన కోరిక మంచిదే అయినప్పుడు ఆ కైన్ అయితే అలా అంటుకుంటుంది. లేదంటే చాలామంది కైన్స్ అయితే రాలిపడ్డాయి. అది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలియదు. అక్కడ ఏంటంటే మనకు సింధూరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కైన్ అయితే అంటుకుంటుంది. ఇక్కడైతే నేను శివయ్యకి దండం పెట్టుకుంటున్నా. ఇక్కడికి వచ్చిన భక్తులు చాలామంది ఇల్లు కోసం, సొంత ఇంటి కోసం ఇలా రాళ్ళు అయితే ఏరుకొచ్చి ఇలా పేర్చి పెట్టారనమాట. చూడండి, ఇక్కడ నుంచి అక్కడ వరకు దారి పొడుగుతా ఈ రాళ్ళే ఉంటాయి. అంటే అనుకుంటాం కదా సొంత ఇల్లు ఉండాలి అని, అలాంటి వాళ్ళు అయితే ఇలా రాయి పేర్చారు. ఇప్పుడైతే మనం ఆకాశగంగకైతే వచ్చేసాము. నేను రావడం మొదటిసారే, కానీ ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు అయితే చాలా ఉన్నాయి. రండి చూద్దాము. దారెంబడి అయితే చాలా షాపులే ఉన్నాయి. ఇక్కడ ఫొటోస్ కూడా దిగచ్చు, ఫొటోస్ ఫ్రేమ్ కట్టించుకోవచ్చు. రేట్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఏదైనా వస్తువు కొనాలి అంటే చాలా తక్కువగానే ఉన్నాయి. మనకి ఏదైనా చెక్క వస్తువులు కానీ ఇంటికి కావాల్సిన వస్తువులు తీసుకోవాలంటే చాలా తక్కువగా ఉన్నాయి. 50 రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ఉంది. మేమైతే కొన్ని వస్తువులు తీసుకున్నాము. అడవి చూస్తూ ఉంటే నేనైతే చాలా గమనించాను. చాలా పూల చెట్లు, పండ్ల చెట్లు, ఆయుర్వేదిక్ చెట్లు చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క స్టోరీ అయితే ఉంది. అక్కడ మ్యాటర్ అంతా రాసి పెట్టారనమాట. ఇక్కడ చూడండి, అంటే రాళ్ళ నుంచి వాటర్ వస్తున్నాయి కదా ఆకాశగంగా, అవైతే చాలా చల్లగా ఉన్నాయి నీళ్ళు. చాలా వరకు కొండల మీదకి వెళ్ళారు. కొండ మీదకి వెళ్ళి నీళ్ళు బాటిల్లో పట్టుకున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు మా అందరి మీద చల్లారనమాట. చాలామంది జారిపడ్డారు కూడా. ఎవరైనా వెళ్తే జాగ్రత్తగా వెళ్ళండి. ఆ బండలు అయితే జారిపోతున్నాయి. నేను కూడా పడిపోయాను. చూడండి, వెళ్తున్నా నేను. మా వారు పట్టుకొని ఇటు బయటకు తీసుకొస్తారు నన్ను. చాలా బాగుంది. పిల్లలతో వెళ్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి ప్రదేశాలకి. ఇదంతా జాతర, అంటే మనకు కావాల్సిన వస్తువులు అవి తీసుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడైతే మనం పాప వినాశనంలోకి అడుగైతే పెడుతున్నాము. ఇక్కడ మీకు తెలిసే ఉంటుంది, పుష్ప మూవీ ఉంది కదా, ఆ డ్యామ్ అయితే ఇక్కడే ఉంటుంది. అంటే అది సెట్టింగో ఇక్కడే తీసారో తెలియదు, కానీ ఇక్కడైతే పెద్ద డ్యామ్ అయితే ఉంటుంది. చూడండి, దాన్ని కూడా చూపిస్తాను నేను. ఇక దారి పొడుగుతా షాప్సే ఉంటాయి. మళ్ళీ వచ్చేసి బాగా లాంగ్ ఉంటుంది నడవడం అయితే. మెట్లు కూడా చాలా పెద్ద పెద్ద మెట్లే ఉన్నాయి.
పుష్ప మూవీలో నేను చెప్పిన డ్యామ్ వచ్చేసి ఇదే. అంటే నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను, నాకు కొంచెం కంగారుగా ఉంది చెప్పడానికి. మీలో ఎవరైనా వెళ్తే మీకు ముందుగానే తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఏదైనా తప్పు ఉంటే ఏమనుకోవద్దు, నేను మొదటిసారి వెళ్ళాను కదా. చూడండి అంతా అడవి కనిపిస్తుంది. ఇక్కడున్న వాటర్ చల్లుకుంటా అంటే ఏదైనా పాపాలు చేసున్నా కూడా పోతాయని ఇక్కడి నమ్మకం. మేమైతే చల్లేసుకున్నాము. మళ్ళీ ఇక్కడ వచ్చేసి అమ్మవారి గుడి ఉంటుంది, గంగాదేవి. ఇక నీళ్ళు చల్లుకొని మా వారు మా అందరి మీద నీళ్ళు అయితే చల్లుతున్నారనమాట. చాలామంది స్నానాలు కూడా చేస్తున్నారు. స్నానం చేయలేని వాళ్ళు కొంచెం నీళ్ళు తీసుకొని అయితే నెత్తిలో చల్లుకోవాలి, ఏదైనా ఉంటే పోతుంది దోషాలు పాపాలు అనేటివి. ఇక్కడ వచ్చేసి అమ్మవారు అన్నమాట, గంగాదేవి. నీళ్ళు చల్లుకున్న తర్వాత అందరం ఒకేసారి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. గంగాదేవి అమ్మవారు దర్శనానికి అయితే వెళ్ళాము. చాలామంది భక్తులు అయితే ఉన్నారు, ఎండాకాలం కదా. చూడండి అక్కడ ఉంది నేనే, అక్క కొడుకు. ఇప్పుడైతే దర్శనానికి వచ్చేసాము. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. నేనైతే ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాను. ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినా సరే, ఇంతకుముందు వచ్చిన వాళ్ళైనా సరే చూడకపోతే రండి, ఖచ్చితంగా చూడదగ్గ ప్రదేశాలు ఇవన్నీ. మనం జర్నీ చేస్తూ ఉంటే నడిచేటప్పుడు కొంచెం యాష్ట అనిపిస్తుంది, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అలసట మొత్తం పోతుంది. నేనైతే ఇక్కడ ఏం తీసుకున్నానంటే ఒక జపమాల తీసుకున్నాను, జపం చేయడానికి. ఇప్పుడైతే వేణుగోపాల స్వామి గుడికి అయితే వచ్చేసాము. చూడండి వేణుగోపాల స్వామి ఆలయం. ఇక్కడైతే చాలా పెద్ద లైన్ ఉన్నది, దారింబటి అంతా షాప్సే. మాకు తెలియక మేము ముందుగా వెళ్ళిపోయామన్నమాట. లైన్ అయితే లేదు మేము వెళ్ళేటప్పుడు. మధ్యలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు వచ్చి మళ్ళీ పెద్ద లైన్ కట్టిపించారు. మళ్ళీ చివరికి వచ్చామన్నమాట. మళ్ళీ కింది నుంచి లైన్ కట్టిపించారు. మళ్ళీ చాలా టైం పట్టింది లైన్ కట్టి దర్శనం చేసుకోవడానికి, చాలా టైం అయితే పట్టింది. చూడండి చాలామంది భక్తులు అయితే ఉన్నారు. ఇక్కడ వచ్చేసి హతిరామ్ బాబా సమాధి అయితే ఉంది, దాన్ని కూడా దర్శించుకున్నాము మేము. ఇక్కడ ఒక చిన్ని హనుమాన్ ఉన్నారు, ఇక్కడ కూడా కాయిన్స్ అయితే అంటుపెడుతున్నారు. దర్శనం అయిన తర్వాత దీని ముందు గోమాత కూడా ఉంటుంది, గోమాతకు కూడా దర్శనం చేసుకోండి. ఇప్పుడైతే గుడి లోపలికి వెళ్తున్నాము. గుడి లోపల అయితే అనుమతి ఉండదు కదా మనకి, ఇలా బయట నుండి అయితే తీసాము కొంచెం. ఇక్కడ హతిరామ్ బాబా జీవ సమాధి, ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. ఇప్పుడైతే శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చేసాము. అంటే శ్రీవారు అడుగుపెట్టిన ప్రదేశం ఇది. ఇక్కడైతే దీపం వెలిగించాము, అక్క నేను కొబ్బరికాయ కొట్టాము. ఇక దర్శనానికి అయితే వెళ్తున్నాము. చాలామంది జనాలు ఉన్నారనమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళు భక్తులైతే సంతానం లేని వారు ఉయ్యాలలు అయితే కట్టారు చాలామంది. చూడండి ఇవే ఆ ఉయ్యాలలు. ఇక్కడైతే చాలా టైం పట్టింది. ఇక్కడ సెక్యూరిటీ లాంటిది ఏమి ఉండదు. ఇవే శ్రీవారి పాదాలు, కొంచెం తులసి దళం పూలు వేసి అందరూ దండం పెట్టుకొని వెళ్ళిపోవడమే. ఇక అంటే చాలామంది ఫోటోలు వీడియోలు తీయడంతో లేట్ అవుతుంది. ఇప్పటిక ఇది లాస్ట్ శిలాతోరణమును చక్రతీర్థము రెండు ఒకే దగ్గర ఉంటాయన్నమాట. శిలాతోరణం అంటే పార్క్ లాగా ఉంటుంది. ఇక్కడ కూడా కొన్ని విగ్రహాలు ఉంటాయి, జంతువుల బొమ్మలు ఉంటాయి, పిల్లలు ఆడుకోవడానికి అనుకూలంగా ఉంది. చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడే నాకు ఒక సీరియల్ నటుడు అయితే కలిశాడు, నేను ఆ వీడియో కూడా పెడతాను, షార్ట్ వీడియో. నెమలికలు కానీ కోళ్ళు కానీ చాలా ఉన్నాయి ఇక్కడ. పూల చెట్లు పండ్ల చెట్లు చాలా వరకు ఉన్నాయి. చూడండి నేను నెమలికని ఇలా పిలుస్తుంటే చూడటం లేదు. నెమలి పొరి విప్పుతుందేమో అని పిల్లలు అయితే చాలాసేపు వెయిట్ చేశారు. కోళ్ళు నెమలి. ఇప్పుడు చక్రతీర్థం అయితే కిందికి నడుచుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఎర్రటెండ చూడండి కిందికి దిగాము. ఇక్కడ శివయ్య నాగమ్మ ఇద్దరు ఉంటారనమాట. నాగమ్మ దగ్గర కూడా దీపాలు వెలిగించవచ్చు మనం ఇక్కడ. మాకైతే దర్శనం చాలా తొందరగా అయింది. తిరుమలలో 2 గంటల్లో దర్శనం అయిపోయింది. ఎందుకంటే ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకున్నాం కాబట్టి దర్శనం అయితే తొందరగా అయిపోయింది. మనం ట్రైన్కి వస్తే కనుక పైన ఒక వెహికల్ మాట్లాడుకొని పైన ఉన్న ప్రదేశాలు మొత్తం తిరగవచ్చు. నేను ఫస్ట్ టైం వెళ్ళి ఈ వీడియో తీశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.